హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలాభిమాని ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అసెంబ్లీ సమావేశాల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుతా ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితం కేటీఆర్‌తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావుతో తీన్మార్ మల్లన్న సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ఆవరణలో మల్లన్న వారితో సమావేశమైనట్లు మనకు సమాచారం. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన కోరినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ మేరకు బీసీ నేతలతో కలిసి మల్లన్న కేటీఆర్కు వినతి పత్రం ఇచ్చినట్లు కూడా సమాచారం. తీర్మాన్ మల్లన్నను ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం చేపట్టిన కులగణనపై తీర్మాన్ మల్లన్న వ్యతిరేకంగా మాట్లాడడం, తన యూట్యూబ్ ఛానల్లో లైవ్లో బీసీ కులగణన సర్వే పేపర్లు తగలబెట్టడం, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వాటికి రిప్లై ఇవ్వకపోవడంతో కూడా పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసినట్లు కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే తనను సస్పెండ్ చేయించారని తీర్మాన్ మల్లన్న ఆరోపించడం జరిగింది. బీసీలను తొక్కేసే కుట్ర జరుగుతుందని, కులగణన మొత్తం తప్పుల తడకగా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విమర్శలు కూడా చేయడం జరిగింది. తీర్మాన్ మల్లన్న బీసీ వాదంతో కొత్త పార్టీ పెట్టనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మాన్ మల్లన్న సంచలన కామెంట్లు చేస్తూ అనేక సందర్భాల్లో తన మాట చాతుర్యంతో సంచలన కామెంట్లు చేయడం జరిగింది. అనేక ఆరోపణలు చేస్తూ విమర్శలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కూడా తీవ్ర స్థాయిలో దుయ్యబట్టడం జరిగింది. పెద్ద ఎత్తున అవినీతి చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తీర్మాన్ మల్లన్న జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. తాజాగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తీర్మాన్ మల్లన్న అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నప్పటికీ అలాంటిది ఏమీ లేదని మల్లన్న అభిమానులు, మల్లన్న కౌంటర్ పోస్టులు కూడా చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్. ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ యొక్క సలహాలు, సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వార్త కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.